నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. నగరంలోని బాబామెట్టలో ఉన్న సూఫీ సెహన్షా హుజూర్ హజరత్ ఖాదర్ బాబా పవిత్ర దర్గా క్షేత్రం జాతీయ సమైక్యతకు తార్కాణంగా నిలుస్తుంది. కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ఖాదర్ షా ఉర్సు మహోత్సవాలు ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. విశ్వశాంతి దూతగా సూఫీ పరంపర విశ్వవిఖ్యాత వారసుడిగా హుజూర్ హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ అవూలియా వారిని భక్తులు కలియుగ దైవంగా విశ్వసిస్తూ ఉంటారు. ఆ మహనీయుని 66వ ఉరుసు సుగంధ సుమహోత్సవాలు శనివారం నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. దర్గా దర్బార్ను అభివృద్ధి చేసిన అతావుల్లా బాబా నాటి నుంచి ప్రతి ఏటా బాబా వారికి సుగంధ మహోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మిక చక్రవర్తి మహాపుణ్యచరితుడు పరమ పావనమూర్తి హుజూర్ హజరత్ సయ్యదన బాబా ఖాదర్ ఔలియా విజయనగరం షరీఫ్ మహాత్ముల 66వ మహాసుగంధ ఉర్సు మహోత్సవానికి విచ్చేసిన అశేష భక్త జనవాహినికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉదయం ఖురాన్ పఠనంతో ఈ ఉర్సు మహా కార్యక్రమం అంకురార్పణ జరిగింది. దర్గా షరీఫ్లో ఖురాన్ షరీఫ్ పఠనం తర్వాత 9 గంటలకు ఇప్పుడే బాబా గారి దగ్గర దర్బార్లో గంధంతో బాబా తాజుద్దీన్ ఔలియా హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క పతాకానికి గంధం సమర్పించి ఈతర్ సమర్పించి దర్బార్ నుంచి ఫకీర్ మేళాతో చాదర్లతో అందరూ భక్తులు కలిసి దర్గాకి వెళ్ళి బాబా వారి దగ్గర చాదర్ సమర్పించి ఫాతిహా చదివి బాబా గారి యొక్క ఉర్సు మహోత్సవ అంకురార్పణకు బాబా గారి యొక్క పతాక ఆవిష్కరణతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాము. ఈ కార్యక్రమానికి భారతదేశ నలుమూలల నుంచి కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు శనివారము, ఆదివారము, సోమవారం 3 రోజులు నిరాటంకంగా జరుగుతుంది. ఉదయం పూట ఖురాన్ పఠనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం
హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క చిత్రపటాన్ని రేపు 9 గంటలకు ఒక ప్రత్యేక వాహనంలో ఉంచి ఆనవాయితీ ప్రకారం బాబా గారి యొక్క పరమ పవిత్రమైన విజయనగరం వీధుల్లో ఆ పవిత్రమైనటువంటి మహాసమర్థ సద్దురు యొక్క చిత్రపటానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం బాబా గారి యొక్క దర్గా యందు చాదరు పూలు సమర్పిస్తాము. ఈ కార్యక్రమం ఈ 3 రోజులు నిరంతర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా వారికి అందరి కోసం భోజన ఏర్పాట్లు చేశాము.